విద్య అనేది వ్యాపారం అయినాక పేపర్లు అమ్ముకోవటం సహజం, దాంట్లో ఇక అనివార్యంగా జరిగే ప్రక్రియ అది. ఇది దాదాపు నాకు తెలిసి 90 వరకు ఈ ప్రక్రియ లేదు. 90కి ముందు ఉన్న ప్రక్రియ అంతా కూడా ట్యూషన్లు చెప్పుకోవటం, కోచింగ్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వటం మాత్రమే ఉండేది. అది జరిగినన్ని రోజులు పెద్దగా ఈ రకమైన పేపర్ లీకేజీలకు ఉండే ఆస్కారం చాలా పరిమితంగా ఉండేది. ఎప్పుడైతే 90ల తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు కోచింగ్ ఇవ్వటం అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. మన హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాంటి కేంద్రాల్లో కానీ, నెల్లూరు, అదేవిధంగా ఉత్తర హిందుస్థానంలో మనకు రాజస్థాన్ కోటా కూడా ఒక మేజర్ సెంటర్గా ఎదిగింది. ఈ సెంటర్స్ లో కోచింగ్ తీసుకోవటానికి అదొక పైరవి. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, జూన్ మొదలైందంటే చాలు ఈ కాలేజీల్లో తక్కువ ఫీజుకు సీట్ ఇప్పియాలి. కోట్ల రూపాయల వ్యాపారం అది. నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మేము ఒక 10 సంవత్సరాల క్రితం లెక్కగట్టినప్పుడే 4-5 వేల కోట్లు అని. అది వాళ్ళనైతే ఆ దశ దాటిపోయింది. ఏ 5-6 వేల కోట్లుందో 10,000 కోట్లుందో కూడా చెప్పలేనటువంటి స్థాయిలో అది చేరుకుంది. కోటా కోచింగ్ సెంటర్ల మీదనైతే సినిమానే వచ్చింది. మీ అందరు చూసినారు కోటా ఫ్యాక్టరీ సీరియల్, సినిమా కాదు, వెబ్ సిరీస్. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఈ వ్యాపారం నడవాలి అంటే ర్యాంకు అనేది కీలకం. వ్యాపారానికి ఎప్పుడైనా ఆకర్షించగల ఒక వస్తువును మనం చూపించాలి. పౌడర్ అమ్మాలంటే వాసన వస్తుంది, ఈ వాసన ఉంటే వెనకాల అబ్బాయిలు నడుస్తారు, చూపించగలగాలి. ఈ థమ్సప్ మీరు తాగితే మీకు అతీతమైన శక్తి వస్తుందని. వెనకడికి సిగరెట్లు, బర్కిలీ సిగరెట్, ఒక్క దమ్ము మీరు పీలిస్తే చాలు మీరు శక్తి మారిపోతుంది, మీరు మారిపోతారని. వీటన్నింటి మీద తర్వాత చాలా మంది సినిమాలు తీశారు. ఆ సిగరెట్ తాగితే మనిషి ఎట్లా మారిపోతాడు అని సినిమాలు అడ్వర్టైజ్మెంట్ డాక్యుమెంటరీలు తీసి ఆ అడ్వర్టైజ్మెంట్లను వాళ్ళు డిస్ప్రూవ్ చేసి మెల్లమెల్లగా వాటన్నింటిని తిప్పికొట్టిన తర్వాత ఆ ఆకర్షణ తగ్గటం ప్రారంభమైంది. కానీ ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఈ పేపర్ లీకేజ్ జరగాలంటే మొట్టమొదట ఈ స్కూళ్ళు కాలేజీలు చేసే అడ్వర్టైజ్మెంట్ల మీద మనం ఒక ప్రచారానికి దిగాలి. అన్ని స్కూళ్ళు కాలేజీలు చేసే అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మా దగ్గర చేరితే ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, సీట్ వస్తే అమెరికా పోతారు, అమెరికా పోతే డాలర్లు వస్తాయి. ఇంత స్పష్టమైన లింకుతోని ఒక ప్రచారం జరుగుతుంటది. గోరెటెం కన్నా అద్భుతమైన పాట రాసిండు కదా, కలగంటి నేను ఒక కలగంటి, మీకు యాదికుందో లేదో కానీ ఒక అద్భుతమైన పాట. కలగంటి నేను ఒక కలగంటి, ఎంసెట్ గీకి పారేసినట్టు, ర్యాంకు కొట్టినట్టు, అమెరికా పోయినట్టు, అప్పుడు జార్జ్ బుష్తో షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, ఐశ్వర్యారాయ్ టైం అడిగితే కాదన్నట్టు, కలగంటి నేను ఒక కలగంటి. ఇది వ్యాపారం. ఈ వ్యాపారానికి ర్యాంకు కీలకం. ఆ ర్యాంకు చూపెట్టగలిగితే ఆయన వ్యాపారం నడుస్తుంది. ఆ ర్యాంకు సాధించడానికి పేపర్ లీక్ కావాలి. ఇంకా ఇన్ని వేల కోట్ల వ్యాపారానికి పోతే పోయిందో 500 కోట్లు నేను పేపర్ లీకేజ్ చేస్తా అమ్ముకుంటా అన్నాక ఇంకేం కావాలి. కాబట్టి దీనికి మూలం ఎక్కడుందంటే ఈ అడ్వర్టైజ్మెంట్లలో ఉంది. నిజంగానే ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ కరెక్టా అని లోతుగా ఆలోచన చేస్తే అక్కడ కూడా నారాయణ శ్రీ చైతన్య చేరిన అందరికీ కూడా ర్యాంక్ ఏం రాదు. చాలా మంది ర్యాంకు వచ్చినట్టు వీళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళని కొనుక్కుంటున్నారు. బయట ఎక్కడో ర్యాంక్ వస్తే కొనుక్కొని డబ్బులు ఇచ్చి తీసుకుపోతున్నారు. 100 మందికి వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు కదా. చాలా స్పష్టం. నారాయణ శ్రీ చైతన్య కాంపిటీషన్ అవాయిడ్ చేయడానికి చైనా బ్యాచ్ పెట్టి ఈ చైనా బ్యాచ్ లో 10th లో టాపర్స్ అందరినీ తీసుకుపోతున్నారు. తీసుకపోతే వాడు అడుగుతున్నాడు, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి అని. ఉల్టా వాడికి ₹1 కోటి ఇస్తున్నాడు. వీడు ఇచ్చి వాడిని తీసుకుపోయి చదివించి, నువ్వు చెప్పే అవసరమే లేదు, ఏ కాలేజీలు చేరినా ఆయనకు ఆ ర్యాంక్ వస్తుంది. కానీ ఆ ర్యాంకు నువ్వు అడ్వర్టైజ్మెంట్ గా మార్చుకున్న తర్వాత ఇక ఆయనకు మళ్ళీ అడ్మిషన్స్ వస్తూనే ఉంటాయి.
రైతులు పాపం ఎక్కడెక్కడో అప్పు చేసి, మన తెలంగాణలో అయితే హైయెస్ట్ విద్య కోసం అప్పు చేయటమే ప్రధానమైనటువంటి కారణం. రైతుల ఆత్మహత్యల వెనకాల ఇది ఒక ప్రధాన కారణంగా కూడా ఉన్నది. అందుకని ఇది వ్యాపారీకరణ జరిగినప్పుడు సహజంగానే ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ. దీంట్లో ఈ లీక్ జరుగుతున్నప్పుడు కమిటీ వేయాలన్నారు, హై లెవెల్ కమిటీ వేసిండ్రు, 190 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ రిపోర్ట్ అంతా వచ్చినాక నేషనల్ టెస్టింగ్ ఎన్టీఏ దాన్ని శుద్ధి చేయాలని చెప్పిండ్రు. దాన్ని ఏమేం చేసిండ్రో మనకు తెలియదు, కానీ శుద్ధి చేసినామని కూడా ప్రకటించిండ్రు పార్లమెంట్లో. టెస్ట్ చేసడానికి శిక్ష చేస్తే ఇంకోసారి టెస్ట్ పేపర్ లీకేజ్ కాదన్నారు. 2024లో చట్టం తెచ్చిండ్రు. పేపర్ లీకేజ్ చేసినోనికి 4 ఏళ్ళు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు ఫైను. పేపర్ లీకేజీలో భాగమైనటువంటి ఎగ్జామినర్ ఉంటే ఆయన ₹1,00,00,000 దాకా ఫైన్ వేయొచ్చు అని చెప్పి వాళ్ళు అవన్నీ అవసరమైతే టెస్ట్ కండక్ట్ చేయడానికి అయ్యే ఖర్చంతా వాళ్ళ నెత్తిన రుద్దాలి అని మొత్తం చట్టం తెచ్చిండ్రు. ఇప్పుడు బ్రహ్మాండంగా లీకేజ్ అయింది. చట్టం తెచ్చిన ఒక 7 పూర్తి కాగానే మళ్ళోసారి లీకేజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మూలంలోకి పోకుండా ఇవన్నీ జరిగినా ఇది ఈ రకంగానే జరుగుతూ ఉంటది. కాబట్టి చాలా సూటిగా దీనికి పరిష్కారాలను వెతికేటప్పుడు కఠినమైన శిక్ష వేయమందాం. అన్నిటికంటే కీలకం ఏంటంటే సెంట్రలైజ్ అయితే ఎక్కువ స్థాయిలో లీకేజ్ అవుతుంది, అంతకంటే ఇంకోటి కారణం లేనే లేదు. అందుకనే మనం కోరవలసింది ఏంటంటే మొట్టమొదటి దీన్ని డీసెంట్రలైజ్ చేయండి. అనవసరం ఎందుకు సెంట్రలైజ్ చేసి ఒక్క ఎగ్జాము ఒక్క జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అక్కడ అసలే జరగదు అనుకుంటే పెద్ద స్థాయిలో జరుగుతుంది, ఖర్చు ఎక్కువైతుంది. ఏవి బలమైన కాలేజీలు ఉంటాయో వాళ్ళకే దానివల్ల లాభం జరుగుతుంది. ఇవన్నీ మనం గమనిస్తున్న వాస్తవాలు. కాబట్టి అసలు ఇది రద్దు చేయండి, డీసెంట్రలైజ్ చేయండి అనేది మనం మొట్టమొదటి అడగాలి. 2, ఈ వ్యాపారీకరణను అడ్డుకోవటానికి చేయవలసింది ఏంటి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. విద్యార్థి సంఘాలు చేయగలిగేది ఏంటంటే ఈ సంస్థలు చెప్తున్న అడ్వర్టైజ్మెంట్ వెనక వాస్తవాలు ఏంటి అనేది. నేను చెప్పిన కదా, సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ వెనక ఉన్న వాస్తవాల మీద డాక్యుమెంటరీ తెచ్చినట్టు మనం కూడా ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ చేయగలమా ఈ సంస్థల మీద? అది మీరు సీరియస్ గా ఆలోచన చేయవలసిన విషయం. దీనికేం పెద్ద అవసరం లేదు. ప్రణయ్ రాయ్ అసంటి వాడే సెల్ ఫోన్ పట్టుకొని చిన్న చిన్న డాక్యుమెంటరీస్ తయారు చేసి అద్భుతమైన రిపోర్టింగ్ చేసిండు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. మనం ఎందుకు చేయలేము? ఇది మీరు సీరియస్ గా ఆలోచించాలి. ఇంతమంది కాలేజీల్లో పాస్ అవుతారు కావచ్చు 100%, కానీ చాలా కీలకంగా ఆ సంస్థల్లో ఉన్న లోపాలు ఏంటి? అసలు ఎక్కడ కూడా ల్యాబ్ లేదు కదా, ల్యాబ్ అనేది లేనే లేదు, ల్యాబ్ వర్కే లేదు. కాబట్టి లాస్ట్కి ఏం చేస్తున్నారంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర వారం రోజులు ల్యాబ్ చూపిస్తారు. దీన్ని బ్యూరెట్ అందరు, దీన్ని పెప్పెట్ అందరు, ఇంకేమో అందరూ చూపించి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ల్యాబ్ లో పాస్ చేయిస్తారు. ల్యాబ్ ఎగ్జామ్ అంటే ప్రాక్టికల్స్ లో పాస్ చేయిస్తారు. వీటి మీద మనం సీరియస్ గా ఒక ప్రచారం చేయటం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. చాలా మంది ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొని ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం సీరియస్ గా ప్రచారం చేయగలిగితే ఇంతకంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నటువంటి ఈ రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ మనం సీరియస్ గా ప్రచారం చేయవలసిన అవసరం ఒకటి. రెండవది ఉంది. 3, దీని ఆధారంగా కొంత తల్లిదండ్రుల మీద కూడా మనం ప్రభావం చూపే ప్రయత్నం చేయాలి. మంచి చదువు రావటానికి అక్కడే పోవలసిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు, హైదరాబాద్లో నారాయణ శ్రీ చైతన్య వచ్చిన తర్వాత అనేక కాలేజీలు విధ్వంసం అయిపోయాయి. ఒకప్పుడు లిటిల్ ఫ్లవర్ కాలేజీ కోసం క్యూ కట్టేది, అక్కడ సీట్ కోసం. ఇక్కడే టెట్రాహెడ్ అని ఉండేది హిమాయత్ నగర్లో. మామూలు నిరుద్యోగులైన యువకులు పెట్టుకొని చాలా అద్భుతమైన రిజల్ట్స్ సాధించిండ్రు, చూయించిండ్రు కూడా. చుక్కారామయ్య గారు తక్కువ ఖర్చుతో అనేక మంది పిల్లలకు కోచింగ్, ఐఐటి కోచింగ్ ఇచ్చి వాళ్లకు రిజల్ట్స్ తేవచ్చు, మన దగ్గర కూడా సాధ్యమైన రుజువు చేయటానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు.
అన్నీ ఇవాళ ఫెయిల్ అయిపోయినాయి కదా, విధ్వంసమైనవి, ఫెయిల్ కాదు విధ్వంసమైనవి. కాచిగూడ జూనియర్ కాలేజీ అద్భుతమైన కాలేజీల్లో అదొకటి. మన నిజాం కాలేజీ ఆపోజిట్ లో మహబూబియా కాలేజ్, ఒకప్పుడు దానికి అడ్మిషన్స్ కోసం వెంటబడేది. ఆ కాలేజీ ఒక అద్భుతమైన కాలేజీ. ఈ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమైనవి. మనం ప్రభుత్వ రంగంలోనే కొన్ని మంచి ప్రమాణాలతో చదువు చెప్పగల విద్యా సంస్థలను పెంపొందించాలని కూడా మనం కోరవలసిన అవసరం ఉంది. ప్రత్యేకించి బాగా వెనుకబడిన తరగతులందరికీ కూడా ఆ విద్య అందటానికి కూడా మనం కొంత దోహదపడవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది. మీరు ప్రతిపాదించిన డిమాండ్స్ ను మద్దతిస్తూనే మనం ఒక విషయాన్ని ఇందులో విశదీకరించవలసింది. కోచింగ్ మాఫియాను అరికట్టాలి అని మనం రాసినప్పుడు ఈ విషయమై కొంత తల్లిదండ్రులకు విషయ పరిజ్ఞానం అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఉమ్మడిగా ఒక ప్రచారోద్యమాన్ని చేపడదామని గోరేటెంకన్న రాసిన పాటనే దాన్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇంకా అటువంటివి అనేకమైన పాటలు కూడా మనం తీసుకొని రాగలుగుతాం. మీరు పాడగలుగుతారు, ఇప్పుడు పాడారు కదా అద్భుతంగా. అట్లాంటి ప్రయత్నం కూడా ఒకటి సీరియస్ గా చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ ప్రయత్నానికి పూనుకుంటే నేను కూడా తప్పకుండా దాంట్లో ఒక భాగస్వామిగా ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.